హాయ్ హలో నమస్తే. ఇవాళ మనం ఆలూతో మురుక్కు ఎలా తయారు చేయాలో చూద్దామా. దీనికోసం ముందుగా నేను 250 గ్రామ్స్ పచ్చిశనగపప్పు, 80 గ్రామ్స్ మసూర్ దాల్, 10 గ్రామ్స్ పల్లీలు తీసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్గా రోస్ట్ చేసి మంచిగా మిక్సీ పట్టుకుని జల్లించుకోవాలి. నెక్స్ట్ 1/2 kg వరకు రైస్ ఫ్లోర్ బియ్యం పిండి తీసుకున్నాను. ఇలా బియ్యం పిండి కూడా జల్లించేసేసుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ కారం, కొద్దిగా సాల్ట్, కొంచెం ఇంగువ, జీలకర్ర, వాము పౌడర్ చేసుకుని వేసుకున్నట్లయితే మనకి మురుక్కు చేసేటప్పుడు అడ్డం పడకుండా ఉంటుంది. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా ఒక పెద్ద సైజ్ ఆలూని బాయిల్ చేసుకున్న తర్వాత దానిని వేడి చల్లారాక ఇలా మిక్సీ పట్టుకుని వాటర్తో ఆ ప్యూరీని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దానిలోకి మనకి కొద్దిగా హాట్ ఆయిల్ ఉంటుంది కదా, దానిని నేను 30 గ్రామ్స్ తీసుకున్నాను. మంచిగా హాట్ ఆయిల్ పోస్తే చూసారా ఎలా వస్తుందో. దాన్ని కూడా మెత్తగా కలిపేసేసుకుని మనకి ఎంత వాటర్ అనేది కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని ఇలా మెత్తగా చేసుకోవాలి. నెక్స్ట్ మనం మురుక్కు చేసుకునే మెషిన్ ఉంటుంది కదా, దానికి మొత్తం ఆయిల్ రాసేసుకోవాలి. రాసేసుకున్న తర్వాత మనం ఇలా పిండి తీసుకునేటప్పుడు కూడా చేతికి ఆయిల్ రాసుకుని మెత్తగా తీసుకున్నట్లయితే మనకి దానిలో నుంచి పిండి అనేది ఈజీగా వచ్చేస్తుంది. నేను ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను, హీట్ చేస్తున్నాను. ఈలోపు వేద్దామని ఇలా అన్నీ సపరేట్గా వేసుకున్నట్లయితే మనకి చెయ్యి కాలకుండా ఉంటుంది. ఆయిల్ చూసారు కదా, బాగా వేడెక్కిన తర్వాత ఆ రౌండ్స్ చేసుకున్నాను. అవి ఒక్కొక్కటి ఇలా వేసేసుకుంటే మనకి దానిలో ప్రెస్ చేయాలంటే చాలా ఒక్కొక్కరికైతే హీట్ని భరించలేరు. నేనైతే భరించలేను, సో నేను ఇలా చేశాను. మనకి ఇలా వేయగానే బబుల్స్ లాగా అలా వస్తుంది కదా, అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే ఇలా లైట్గా రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకుని ఒక 2 minutes అలా లైట్ కలర్ ఉన్నప్పుడు తీసినట్లయితే మనకి పక్కకి తీసినప్పుడు అది మంచి కలర్కి వస్తుంది. కానీ మీరు ఎప్పుడైతే నిండు కలర్ తీస్తే అవి మాడిపోయిన కలర్ వస్తుంది. సో లైట్గా ఉన్నప్పుడు తీసుకున్నట్లయితే మనకి మంచిగా వస్తుంది రెడ్ కలర్లో. మీరు అలా వేయలేను అనుకున్నట్లయితే ఇలా డైరెక్ట్ ప్లేట్లో వేసేసుకుని ఆ ప్లేట్ని ఇలా ఆయిల్లో జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలా కూడా వేసుకోవచ్చు. కానీ టేస్ట్ అనేది మాత్రం సూపర్ సూపర్ సూపర్. బయట స్వీట్ షాప్లో కొంటారు కదా, అలా ఉంటుంది. నేను ఈ రెసిపీని చాలా డేస్ ట్రై చేసి మీకు చూపిస్తున్నాను. మీరు కూడా నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వస్తుందో. తింటుంటే కూడా కారం తినే వాళ్ళకి సూపర్ అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.